హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. సో మనందరికీ తెలుసు, సెక్రటేరియట్ దగ్గర పెద్ద ఫ్లైఓవర్ అంటే కనుక తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇంతకు ముందు. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చారు. కానీ దాన్ని కూడా క్లోజ్ చేసేసారు. ఎందుకు? దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తారా? అసలు ఏం జరుగుతుంది? రేవంత్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? దీని మీదనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేసింది? ఇప్పుడు ఎన్నికల వేడి ఒక పక్క, 42% బీసీ రిజర్వేషన్ బిల్ ఆమోదం గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంత ముఖ్యమైన పనుల్లో ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ని కాన్సన్ట్రేట్ చేయడం అంత అవసరమా? ఎందుకని దీని నేమ్ చేంజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ శామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, సో ఏంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నేమ్ చేంజ్ చేయడం? హడావిడిగా ట్రాఫిక్ అంతా ఆపేసి 1 గంట 2 గంటలు అదొక అసలు ఏంటంటే ఏమైతుంది అని చెప్పి జనాలు అందరూ కూడా చూసారు. నెక్స్ట్ డే చూస్తే నేమ్ చేంజ్ చేశారు అని వచ్చింది. ఎందుకని చేంజ్ చేయాల్సి వచ్చింది అంటారు? ఏమి నేమ్ చేంజ్ చేయడం వల్ల వచ్చిన, అంటే దానివల్ల వచ్చిన ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. అంటే పార్టీకి ఏం ఇబ్బంది వచ్చింది మరి? ఏం లేదు, పార్టీకి చాలా మంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది కాబట్టి దాన్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చండి అని చాలా మంది దగ్గరికి వెళ్ళి అభిప్రాయం వచ్చింది. ప్రజల అభిష్టానం మేరకే దాన్ని తెలంగాణ తల్లి అని మార్చినాము. దీనిపైన రాద్ధాంతం చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏందో కూడా నాకు తెలియదు. అంటే ఆంధ్రులు ఉంటారు, అలాగే అట్ ద సేమ్ టైం తెలంగాణ వాళ్ళు ఉంటారు. మనది తెలంగాణలో కాబట్టి తెలంగాణ ఫ్లైఓవర్ గా ఉండాలి అని చెప్పి అభిప్రాయంతో మార్చారు అని అంటారు. తెలుగు తల్లి అని అంటే తెలుగు అందరం, ఆంధ్రులం కానీ తెలంగాణ వాళ్ళం కానీ అందరం మాట్లాడేది తెలుగుయే కదా. ఇప్పుడు యాస మారుతుండొచ్చు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో మాట్లాడేది హిందీయే, కానీ అన్ని రాష్ట్రాల హిందీ ఒకేలాగా ఉండదు. మనము అటు ఇటు మాట్లాడే తెలుగు అయినా మన తెలుగు వేరు, ఆంధ్ర తెలుగు వేరు. మీ అయ్యా అంటే ఆంధ్రాలో పెద్ద బూత్, అది మనకేమో కామన్ వర్డ్, చాలా మనకేమో అది మన వరస అది. కానీ ఆంధ్రాలో పోయి మీ అయ్యున్నాడా అంటే చెట్టు గట్టేసి కొడతారు. సో తెలుగు లాంగ్వేజ్ ఓకే ఫైన్, బట్ తెలుగు అన్నంత మాత్రం రెండు ఒకటి కాదు. తెలంగాణ తెలుగు వేరు, ఆంధ్ర తెలుగు వేరు. ఆంధ్రాలో కూడా ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క తెలుగు ఎట్లయితే ఉంటుందో తెలంగాణలో కూడా ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు వరంగల్కి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళు అని నా తెలిసినంతకు ఎవరు చెప్పరు, పైలంగ ఓ బిడ్డ అంటారు. అదే నీకు తీసుకొచ్చి ఇంకొక రీజన్లో ఖమ్మంలో చెప్తే పైలంగ ఓ అంటే ఏంది మళ్ళీ చెప్పు అని అంటారు. తిట్టారా పొగిడారా అని అడుగుతారు. సో ఖమ్మంలో తెలుగు ఒకలాగా ఉంటుంది, యాస ఒకలాగా ఉంటుంది. సో మన తెలుగు ఒకలాగా ఉంటుంది, అక్కడ తెలుగు ఒకలాగా ఉంటుంది. సో నాట్ ఎవ్రీథింగ్, అది ఇది ఒకటి కాదు. అది తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి తెలుగు తల్లి, మన తల్లిని మనము గౌరవించుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. భవిష్యత్ తరాలకు మన తల్లి గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంటే ఒక ఫ్లైఓవర్ నేమ్ చేంజ్ చేస్తే తెలిసిపోతుందని అంటారా? దాన్ని వాడుకలోకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ప్రతిసారి పిలుస్తాం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని చెప్తాము. దానివల్ల దాని చరిత్ర, దాని విషయాలు అన్ని కూడా భవిష్యత్ తరాలకు తెలుస్తూ ఉంటాయి. మళ్ళీ మీరే తెలుగు ప్రజల్లో ఆ విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విభేదాలకు దూరము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విభేదాలు మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్రులు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు, అలాగే మహారాష్ట్రన్స్ ఉంటారు. రీసెంట్ గా చూసాం మార్వాడి ఇష్యూస్ అయ్యాయి. అలాగే ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. అయినప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకంగా తీసుకొని మార్చాల్సిన సందర్భం కాదు కదా. మన ఇల్లు ఉంటుంది, మనం ఒక 5 floors బిల్డింగ్ కట్టుకుంటాము, పైన మనం చిన్న పెంట్ హౌస్ వేసుకుంటాం, కింద 5 floorలు రెంట్కి ఇస్తాము. రెంట్కి ఇస్తాడు, మీ ఇల్లు ఎక్కడ అంటే ఇదే మా ఇల్లు అని చెప్తాడు. అయినంత మాత్రం అన్నది వాడి ఇల్లు కాదు, జస్ట్ టెనెంట్. సో మార్వాడీస్ ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, తమిళ్, కన్నడ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రము వాళ్ళందరికీ సొంతం కాదు. ఓన్లీ తెలంగాణ మాకే సొంతం. అట్లా అని వాళ్ళేమి ఇక్కడ పరాయోల్లో, వాళ్ళకేమి ఇక్కడ ఎట్లాంటి హక్కులు లేవని మేమేం అనం. ఆ ఇంట్లో ఉన్నంత వరకు, ఆ ఇంట్లో టెనెంట్గా ఉన్నంతకాలం ఆ ఇంటి పైన వాడికి ఎట్లయితే రైట్స్ ఉంటాయో వాళ్ళకు కూడా ఇక్కడ అట్లానే సమానమైన హక్కులు ఉంటాయి. అన్నీ అడగొచ్చు, అన్నీ చేస్తాం. కానీ ఓనర్షిప్ అనేది తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయేటోళ్ళకు కొంచెం ఎక్కువ ఉంటాయి. అందరు సమానమే, కాకపోతే ఈ మట్టిలో పుట్టి కలిసిపోయేటోళ్ళకు కొంచెం ఎక్కువ సమానంగానే మనం చూస్తాం. ఓట్లపై ప్రభావం చూపించదంటారా మరి? దిస్ ఈజ్ నాట్ అన్ బిగ్ డీల్. దీని గురించి ఓటింగ్ ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇట్లా ఆలోచనలు చేస్తుంది. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్లాజాకి తెలంగాణ తల్లి అని పేరు పెట్టడానికి చాతగాలేదు. కానీ మొన్న కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడితే నాకు విచిత్రం అనిపించింది. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తానంటే దాన్ని తెలంగాణ బతుకమ్మ తల్లి ప్లాజా
ప్లాజా అని ఆ బిల్డింగ్ పేరు మారుస్తారంట. పీపుల్ ప్లాజా ప్లాజాకి మేము పేరు మారుస్తాం అని అన్నారు. మరి మీరు మారుస్తేనేమో మంచిది, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో మంచిది కాదా? సో అది దానివల్ల ఓటింగ్ పైన కానీ, ప్రజల పైన కానీ, లేకపోతే పాలన పైన కానీ, ప్రజల జీవన విధానానికి కానీ పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే మన అస్తిత్వం ఏంటి అనేది భవిష్యత్ తరాలకు ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చిన్న కరెక్షన్. గతంలో తప్పులు జరిగిండొచ్చు, ఓకే, జరిగిందని మనం ఎక్కడో చోట కరెక్ట్ చేయాలి కదా. సో ఆ రోజు కూడా పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ గారు కూడా ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కాబట్టి దీనికి తెలంగాణ ఫ్లైఓవర్గా నామకరణం చేసింటే బాగుండేది. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు అట్లా ఆలోచన చేసిండ్రు, అది ఆ రోజుకు జరిగిపోయింది. 10 సంవత్సరాలు మనం చాలా విషయాల్లో మనం చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా చేయాలి. అట్లా చేయడం ఇప్పుడు తెలంగాణ తల్లి కూడా క్లోజ్ చేసేసారు, అది కూడా గ్రీన్ అండ్ వైట్ క్లాత్స్ తో క్లోజ్ చేశారు. అంటే ఇప్పుడు దానిపైన కొంత డెవలప్మెంట్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు అది కట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంత అదే మార్చారు కదా, మార్చే కదా పేరు, అదంతా కొత్తది కదా పెట్టారు. ఆ పేరు ఒకటి పెట్టినంత మాత్రం అయిపోదు కదా. దానిపైన ఆ రోడ్ కానీ, లైట్స్ కానీ, లేకపోతే డివైడర్స్ కానీ మిగతా కొంత డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మళ్ళీ యాజ్ గా ఎట్లా ఇంతకుముందు వాడినామో అట్లానే వాడతాం. కాకపోతే ఇప్పుడు కొంచెం డెవలప్ మళ్ళీ ఆ నేమ్ ఏదైతే ఉందో కమాన్ని మీరు కొత్తగా ఇనాగ్రేట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే సిమెంట్ తో ఏమన్నా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారా ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే మళ్ళీ ఇనాగ్రేషన్ అంటే ఒక కమాన్ కోసం, రోడ్డు కోసము ఇనాగ్రేషన్లు అంటే ఐ డోంట్ థింక్ అంత ఇంపార్టెన్స్ ఉంటుందని అనుకోను. కాకపోతే ఏంటి అంటే అది చేసినా పెద్దగా తప్పేం లేదు, చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. తప్పు ఎందుకు లేదు అని అనుకుంటారు? ఇప్పుడు తప్పెందుకు లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన చోట పెట్టాలి, కానీ మళ్ళీ అదే పనిగా ఆ నేమ్ చేంజ్ కోసం అని చెప్పి దాని గురించి మళ్ళీ ఒకళ్ళు వర్క్ చేసి మళ్ళీ దాని ఇనాగ్రేషన్ అని చెప్పి డబ్బులు చాలా ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు డబ్బులు ఖర్చు అంటే ఇక మన రోజు జీవన విధానమే ఉండకూడదు, ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిలో ఫామ్ హౌస్లోనే కూర్చోవాలి. ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి, ఇట్స్ ఆల్ లైక్ పెట్టి క్యాష్, అవి డబ్బులు ఖర్చు అవే ఖర్చులు అయితేనే ఉంటాయి. కానీ ఇది చేయడం వల్ల మన భవిష్యత్ తరాలకంటే మన అస్తిత్వానికి కూడా కొంత అవసరంగా ఉండే విషయం కాబట్టి దీన్ని చేయడంలో పెద్దగా ఇబ్బంది వచ్చినది ఏం లేదు. ముఖ్యంగా ప్రజల జీవన విధానానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా ఏదైతే తెలంగాణ తల్లి అని మార్చారో అది మళ్ళీ ఇంకొంచెం మెరుగులు దిద్దిన తర్వాత పెడతారు, అంతే. బ్యాక్ టు ది నార్మల్ నార్మల్ గానే ఉంటుంది. ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడు ఇంతకు ముందు ఉన్నదానికన్నా మెరుగైన దానికి తీసుకొని వస్తాం. ఇప్పుడు మనము సెక్రటేరియట్ కూలగొట్టిండు ఆయన, అప్పుడు కూడా దీన్ని మొత్తం బ్లాక్ చేసిండు కదా. ఎందుకు బ్లాక్ చేసిండు? ఎక్కడో సెక్రటేరియట్ను కూలగొడితే ఈ ఫ్లైఓవర్ని మూసేయాల్సిన అవసరం ఏమొచ్చిండే ఆ రోజు కదా. అంతకన్నా ఘోరం ఏం కాదు కదా ఇది. దానిపైన వర్క్ జరుగుతుంది, అందుకనే క్లోజ్ చేసిరు. అంటే ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు మనము ఈ ఏమంటారు మూమెంట్ జరుగుతూ ఉంటే అక్కడ పని జరగదు, అట్లానే ట్రాఫిక్ ఇబ్బంది, వీళ్ళకు ఇబ్బంది. దానివల్ల ఒక 2 days మనం అంటే 2 days అంటే మళ్ళీ ఇట్స్ నాట్ లైక్ మార్క్ ఆఫ్ 2 days, ఒక 2-3 రోజులు మనం అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు మంచి ట్రాఫిక్ మూవ్మెంట్ కానీ, లేకపోతే పని చేసిన వాళ్ళు కూడా తొందరగా వర్క్ కంప్లీట్ చేసేసుకుంటారు, మనకు కూడా తొందరగా అందుబాటులోకి వచ్చేస్తుంది. సో దానివల్ల పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ జనరేషన్స్ కి మన తెలంగాణ గురించి తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది చేంజ్ చేయడం జరిగింది అని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి మాత్రమే తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ మట్టి పైన, తెలంగాణ చరిత్ర పైన, తెలంగాణ భవిష్యత్తు పైన, తెలంగాణ యొక్క రూపురేఖల పైన క్లారిటీ ఉన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ అస్తిత్వం పైన కానీ, తెలంగాణ యొక్క ఏ సుస్థిరత్వ పైన కూడా అవగాహన లేదు. ఎందుకంటే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్తో మాట్లాడుకుంటూ మేము బీహార్ నుంచి ఇక్కడికి వలస వచ్చినామని చెప్పిండ్రు. సో వాళ్ళు వలస పక్షులు ఏవైనా సరే మన ఉన్న విధానాలకు అలవాటు పడతారు, నేర్చుకుంటారు తప్ప అది వాళ్ళ విధానం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా తెలంగాణ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, తెలంగాణ ఔన్నత్యాన్ని తెలిసేలా చేస్తుంది అని అంటున్న మీరు మరి బతుకమ్మ సంబరాలు ఎందుకని ఘనంగా చేయలేకపోయారు? 2 రికార్డ్స్ గిన్నిస్ రికార్డ్స్లో 2 రికార్డ్స్ వచ్చినాయి మేడం. 2 గత ప్రభుత్వము 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది.
ఎందుకు ఫెయిల్ అయిందని ఎలా అంటారు? ఎక్కడ అసలు ఈసారి వచ్చింది బతుకమ్మ టైం మనకు వచ్చింది అని అంటే గనక బీఆర్ఎస్ హయాంలో రోడ్లన్నీ లైట్లు, ఆ పూలు, డెకరేషన్ అందరికి తెలిసేలాగా ఉండేది. 10 ఇప్పుడు మీరు సంవత్సరాల జరిగిన స్కామ్ ఎక్కడో మీరు ఒక మూలన పెట్టి అక్కడ బతుకమ్మ రికార్డ్ స్థాయిలో చేసాము అని అంటే కనుక ఎలా ఇప్పుడు అవుతుంది? ఒకవేళ మేము అందరికి తెలియాలి అనుకున్నప్పుడు నో నో డెఫినెట్ గా మీరు కాదు, పబ్లిక్ ప్లేసెస్ లో దాని గురించి చెప్పాలి కదా. అయితే ఇది లైట్ పెట్టి ప్లాస్టిక్ పూలు పెడితే బతుకమ్మ కాదు. మీరు అర్థం తెలిసేలాగా చేసుకోండి. చేస్తారు కదా. బతుకమ్మని మనం ఏమి ఈరోజు కొత్తగా తెలియాల్సిన అవసరం, తెలియజెప్పాలి అంటే క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఇంటి ముందు బతుకమ్మ ఆడిస్తే ఇంట్లో పిల్లలకు తెలుస్తుంది. కానీ మీరు ప్లాస్టిక్ పూలు తెచ్చి పెడితే ఏదో పూలు పెట్టిరు అని చెప్పి అనుకుంటారు. చరిత్ర తెలియదు. చరిత్ర తెలియాలి అంటే దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళాలి. నినాక మొన్న ఏదో వీడియో చూసిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి ఈయన ఎవరు ఎన్టీఆర్ ఇట్లా చేయబెడతా అంటే వాళ్ళకి పిల్లలకు తెలియదు. ఈ జనరేషన్ పిల్లలకి తెలియదు. తెలియకనే మాట్లాడుతున్నారు, అమాయకంగా మాట్లాడుతున్నారు. దాన్ని మనం వేరే రకంగా ప్రమోట్ చేసుకుంటే దాన్ని అజ్ఞానం అంటారు. సో బతుకమ్మ గురించి తెలియాలి అంటే మీరు బతుకమ్మను ప్రతి ఇంటి ముందు ఆడించాలి. అప్పుడు బతుకమ్మ గురించి మన సమాజానికి తెలుస్తుంది. కానీ మీరు ఊరూరా లైట్లు పెట్టి ప్లాస్టిక్ పూలు పెట్టి 100 రూపాయల ప్లాస్టిక్ పూలకు 10,000 రూపాయలు బిల్లులు వేసి జిహెచ్ఎంసీలో దాదాపు సబ్జెక్టు కరెక్షన్ 300 కోట్ల రూపాయల స్కామ్ చేయడం కోసము మీరు లైట్లు వేసినాము, మేము డెకరేట్ చేసినాము అంటే అది మన వ్యవస్థ కాదు. మన వ్యవస్థ కాబట్టే మనకు ఈరోజు వరల్డ్ గిన్నిస్ రికార్డులో 2 రికార్డులు సాధించినప్పుడు ఇది చరిత్రల హిస్టరీలకు రాదా? మనం పెట్టి రోడ్ల మీద పెట్టిన ప్లాస్టిక్ పూలు ఏ చరిత్ర రికార్డులకు వస్తాయి నాకు చెప్పండి. రేపు పొద్దున భవిష్యత్ తరాలు చదువుకున్నప్పుడు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇది ఎందుకు వచ్చింది అని ఎవడన్నా స్కాలర్ రీసెర్చ్ చేసేవాడు వాడు చదువుకుంటాడు. మన రోడ్ల మీద ప్లాస్టిక్ పూలు పెడితే 2 రోజులకు పీక్ అవతల వాడేస్తారు, లైట్లు వేస్తే లైట్లు ఎత్తుకపోతారు. దాన్ని ఏ చరిత్రలోకి వస్తుంది? సో దానివల్ల ఈరోజు బతుకమ్మ కుంట మనం డెవలప్ చేసి ఈ దాని గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకోలేదా? నేషనల్ వైడ్ న్యూస్లో రాలేదా? మరి ఇంతకన్నా ఇంకేం కావాలి? సో డబ్బులు ఖర్చు పెట్టి నిండిపోయి ఉన్న బతుకమ్మ కుంటని ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టే మనం ప్రతిదీ ప్రమోట్ చేయవసరం లేదు. మనం మంచి చేసి చెయ్యాలనుకున్న దగ్గర ప్రాపర్గా చేసినా కూడా మనం ఏం చేయకుండా పబ్లిసిటీ వస్తుంది. మీరు ఇన్ని లైట్లు వేసి ఇన్ని ప్లాస్టిక్ పూలు పెట్టారు కదా, ఏనాడన్నా నేషనల్ న్యూస్లో చెప్పినరా ఇట్లా? కానీ ఒక్క బతుకమ్మ పెట్టినప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చెప్పింది కదా, బతుకమ్మ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ అని. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు రావడం వల్ల ఇంటర్నేషనల్ న్యూస్లో చెప్పిండ్రు కదా. దిస్ ఈజ్ లైక్ మనం తక్కువ బడ్జెట్తో ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకోవాలి, అంతేగాని ఎక్కువ డబ్బులు పెట్టి తెలంగాణ వరకు మాత్రమే చెప్తామేమంటే. రైట్. సో ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారి చర్చించుకుంటూ ఉన్నారో దట్ ఈస్ ఆల్ బికాస్ ఫర్ అవేర్నెస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ అని చెప్పేసి శామ్యూల్ కార్తిక్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.